రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ బంగ్లాదేశీయుల ఏరివేతలో బంగ్లాదేశీయుల్ని గుర్తించటంలో, వాళ్ళని తొలగించటంలో, ఏరివేయటంలో చాలా సాహసాన్ని, చాలా చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశీ చొరబాటుదారులు రకరకాల ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకోవడం ద్వారా, దొంగ ఆధారాలు సృష్టించడం ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళు తప్పించుకుని ఉండేందుకు ఓటర్ల జాబితాలో పేర్లు కూడా వేయించేసుకున్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. వీళ్ళకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ వచ్చింది. వీళ్ళ పక్షాన మాట్లాడేందుకు అస్సాంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి పార్టీ ఉంది. దాని నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్. కాబట్టి ఎవరిని రక్షిస్తుందో మీరు సులువుగానే ఊహించుకోవచ్చు. అటువంటి బంగ్లాదేశీయులకు ముక్కుతాడు వేసేందుకు, గుర్తించేందుకు, ఏరివేసేందుకు హిమాంత బిశ్వ శర్మకి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం దొరికింది. ఆ ఆయుధం ఆధార్ కార్డ్. మనం ఉపయోగించేటటువంటి ఆధార్ కార్డు ద్వారా అసలు ఎవరు బంగ్లాదేశీయులు, ఎవరు బంగ్లాదేశీయులు కారో గుర్తించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వీలు చిక్కింది. అస్సాం దేశం మొత్తం మీద 100% ఆధార్ లింకేజ్ సాధించినటువంటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మొత్తము అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు లెక్క తీస్తే ఒక విచిత్రమైనటువంటి విషయం బయటపడింది. అస్సాములోని 4 జిల్లాల్లో అందులో మొరిగావ్ జిల్లా ఉంది, అదేవిధంగా నౌగావ్ జిల్లా ఉంది, ధుబ్రీ ఉంది, బర్పేట ఉంది. ఈ 4 జిల్లాలు, వీటిలో ఆ జిల్లా జనాభా కన్నా ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి బర్పేటలో మొత్తము జనాభా కన్నా కూడా ఆధార్ కార్డులు 103.74% ఎక్కువగా ఉన్నాయి. ధుబ్రీ పూర్తిగా బంగ్లాదేశ్ని ఆనుకుని ఉంటుంది. ముఖ్యంగా ధుబ్రీ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ధుబ్రీ పట్టణం నుంచి 13 కిలోమీటర్లు వెళ్తే బంగ్లాదేశ్ సరిహద్దు వస్తుంది. ధుబ్రీ నుంచే బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ ధుబ్రీ జిల్లాలో 103.48% ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. అంటే మామూలు జనాభా కన్నా ఆధార్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. మొరిగావ్ జిల్లా ఉంది, ఇది సెంట్రల్ అస్సాంలోకి వస్తుంది. ఈ మొరిగావ్ జిల్లాలో నేను ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. ఈ మొరిగావ్ జిల్లాలో 101% ఎక్కువగా ఆధార్ కార్డులు ఉన్నాయి. నౌగావ్ జిల్లా, ఈ మొరిగావ్ని ఆనుకుని నౌగావ్ జిల్లా ఉంటుంది. ఈ నౌగావ్ జిల్లా, నిజానికి నౌగావ్ జిల్లాలోని దక్షిణ భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కచార్ వ్యాలీ, సిల్చర్ వ్యాలీకి దగ్గరగా ఉంటాయి. సిల్చర్ వ్యాలీలో బంగ్లాదేశీయులు ఎక్కువ. అక్కడ కూడాను 100.68% ఆధార్ కార్డులు ఉన్నాయంటే ఇవన్నిట్లో కూడా జనాభా కన్నా ఆధార్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ని హిమాంత బిశ్వ శర్మ ప్రారంభించటమే కాకుండా ఈ రకంగా గుర్తించిన వాళ్ళని 1950లో ఇమిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ అప్పటి ప్రభుత్వం చేపట్టింది. గోపీనాథ్ బోర్డోలోయ్, భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటి ఆర్డర్ ఇది. ఈ చట్టాన్ని ఉపయోగించి, ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు కాకుండా ఈ పాత చట్టాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చి దాని ప్రకారం ఏరివేయటానికి ఆయన సంకల్పించారు. దీనిలో ఉన్నటువంటి క్లాస్ 6A ఏదైతే ఉందో, గుర్తించి వాళ్ళని దేశం దాటించి వాళ్ళ దేశానిలోకి తరిమి వేసేటటువంటి అధికారము ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే ధృవీకరించింది. కాబట్టి ఈ చట్టాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నారు. దాంతోపాటు మాస్ డిపోర్టేషన్, దొరికినటువంటి బంగ్లాదేశీయుల్ని సరిహద్దు దాటించేసే పనిని చేస్తున్నారు. వేల సంఖ్యలో ఇప్పటికే అస్సాం బార్డర్ నుంచి బంగ్లాదేశ్కి పంపించేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో జరుగుతోంది. చాలామందిని గుర్తించి వాళ్ళని సరిహద్దుకు తీసుకువెళ్ళి మన BSF వాళ్ళ దేశంలోకి తోసేస్తోంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బార్డర్ పోలీస్ కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించినా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా మాస్ డిపోర్టేషన్ జరుగుతోంది. ఆధార్ పాపులేషన్ లింకేజ్ ద్వారా విదేశీయుల్ని గుర్తించడం జరుగుతోంది. దీంతో పాటు
జాతీయ భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా ప్రజలకు అర్థం చేయించేందుకు హిమాంత బిశ్వశర్మ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే అస్సాంలో 2600 ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ప్రభుత్వ వ్యతిరేకంగా, భారత వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ని గుర్తించడం జరిగింది. ఇటువంటి అకౌంట్స్ ఇంకా చాలా ఉన్న కారణంగా ఈ అకౌంట్స్ ఐపీ అడ్రసెస్ని గుర్తించటము, వీటికి పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఉన్న కనెక్షన్ని గుర్తించటము, వారిని ఈ దేశం నుంచి పంపించడం చేస్తున్నారు. మరోవైపు అస్సాం నుంచి మిజోరాం కూడా పాఠాలు నేర్చుకుంటోంది. మిజోరాం చాలా విచిత్రమైనటువంటి రాష్ట్రం. మిజోరాం 3 వైపుల కూడా అటు బంగ్లాదేశ్, ఇటు బర్మా సరిహద్దు ఉంటుంది. కేవలము సిల్చర్ వ్యాలీ తోటి అది మిగతా నార్త్ ఈస్ట్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సిల్చర్లో ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి, మిజోరాంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే 2021లో బర్మాలో మిలిటరీ తిరుగుబాటు జరిగిన తర్వాత నుంచి అక్కడి నుంచి చాలామంది మిజోరాంకి శరణార్థులుగా వస్తున్నారు. 35,000 మంది శరణార్థులు ఉన్నారు. 24 లక్షల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇది చాలా పెద్ద సంఖ్య. వీళ్లకు అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వము గమనించింది ఏంటంటే చాలామంది సరిహద్దుకు అటు వెళ్తున్నారు, ఇటు వస్తున్నారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశీలు కూడా ఈ రూట్లను ఉపయోగించుకుని వెళ్తూ వస్తూ ఉన్నారు. దాంతో మిజోరాంలో కూడాను చాలా పెద్ద ఎత్తున ఐడెంటిటీ డాక్యుమెంట్స్, మయన్మార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ దేశంలో శరణార్థులుగా రాగానే వాళ్ళ ఐడెంటిటీ కార్డులను ప్రభుత్వము తన దగ్గర ఉంచేసుకునేటటువంటి ఒక ఏర్పాటు చేస్తోంది. అంటే దీని అర్థం ఏంటంటే ఒకసారి డాక్యుమెంట్స్ ఇటుంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళి రావడం సాధ్యం కాదు. దొంగతనంగా వెళ్ళినా కూడా మళ్ళీ రావడానికి వీలుండదు. ఎందుకంటే వచ్చి శరణార్థి స్టేటస్ని పొందాలంటే డాక్యుమెంట్లు చూపించాలి. కాబట్టి ఒకసారి డాక్యుమెంట్స్ ప్రభుత్వం చేతికి వచ్చినట్లయితే మళ్ళీ అటు ఇటు వెళ్ళటానికి వీలుండదు. ఈ దారిని బంగ్లాదేశీలు ఉపయోగించుకోకుండా లాల్ డుహోమా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి లాల్ డుహోమా, మిజోరాం ముఖ్యమంత్రి లాల్ డుహోమా తీసుకుంటున్నారు. మొత్తం మీద అస్సాములో ఆధారంగా బంగ్లాదేశీయుల గుర్తింపు, ఏరివేత, దేశం నుంచి తరలింపు ప్రారంభమైంది. ఆధార్ ఒక ఆయుధంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.